మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, బ్రతుకునిచ్చిన దేవ, సమస్తమును అనుగ్రహించిన నాయన, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి, వివాహ జీవితమా విషాద జీవితమా, వాట్స్ యువర్ చాయిస్ అనే ప్రశ్నతో ఒక ఆల్బమ్ను మేము విడుదల చేసుకున్నట్టుకు మీరు చూపిన ప్రేమంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇవి పాటలు కాదు కానీ పాఠాలు. ఆ పాఠాలు ఏమిటో ఈరోజు నుండి ప్రతిరోజు రాత్రి మేము మాట్లాడుకున్నట్టుకు మీ వైపు చూస్తూ ఆశతో మీ ఆత్మ సహాయము కొరకు అర్థిస్తున్నాము నాయన. మట్టి మానవులమైనటువంటి మేము మహిమగల మీ మాటలను అర్థం చేసుకున్నట్టుకు గ్రహింపును శక్తిని మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ సెమినార్లో మా అందరి కుటుంబాలను మరింత గొప్పగా కట్టమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనసు పెట్టి విందాం. ఏదో సాంప్రదాయబద్ధంగా వినే విధంగా కాకుండా, దేవుడు అన్న పదం మనకు పరిచయం ఉన్న దేవుడేమిటో తెలియని ఒక దయనీయమైన పరిస్థితి ప్రపంచంలో దాదాపుగా అందరిది. దేవుడు అర్థం కాకపోతే నష్టం ఎలా ఉంటుందో ఆలోచించవలసిన అవసరత అందరికీ ఉంది. మీరు నా చేతికి ఒక వస్తువు ఇస్తే మీరు నాకు ఎందుకు ఇచ్చారో నాకు తెలియకపోతే ఆ వస్తువును నేను ఏ విధంగా ఉపయోగించవచ్చు. ఉపయోగించడం రాకపోతే అది పాడైపోవచ్చు కూడా. వస్తువును ఇచ్చిన ఆయన, ఉదాహరణకు మీరు ఆ వస్తువు ఏమిటో ఎందుకు ఇస్తున్నారో అనేది మీరు తెలియజేసినప్పుడు పుచ్చుకుంటున్న నేను ఆ వస్తువు యొక్క వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్న గ్రహింపు నేను కలిగి వస్తువును వాడితే అది నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ వస్తువు గురించి అవగాహన లేకపోయినా అవగాహన ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తే పది కాలాలు మనతో ఉండవలసినటువంటి ఆ వస్తువు కాస్త మనకు దూరం అయిపోతుంది. అలంకార భాషలో మాట్లాడాను 10 కాలాలని. ఏ వస్తువు ఉంటుందని ప్రశ్న వద్దు. ఎక్కువ రోజులు ఆ వస్తువు మనతో ఉండలేదు అప్పుడు. అయితే బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యముల పుస్తకములో ఒక మాట తెలియజేస్తోంది. చూద్దాం. 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనము ఒకసారి చూద్దాం. 25. ఆయన అంటే దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఎవరు దేవుడు? జీవాన్ని దయచేవాడు, ఊపిరిని దయచేవాడు, సమస్తమును దయచేవాడు. సమస్తమును ఆయన దయచేశాడు గనుక మనకు ఈరోజు మన దగ్గర ఉన్నవి వచ్చాయి, కానీ మనము ప్రయత్నిస్తే వచ్చినది కాదు. జీవమైన, ఊపిరైనా, మిగిలినది ఏమైనా. క్రింద 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం.
బ్రతుకుకు ఆధారం ఆయనే, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము. మన చలనానికి ఆధారం ఆయనే, కదులుచున్నాము గనుక. ఉన్నాము అంటే ఆధారం ఆయనే, ఉనికి. గమనించండి, బ్రతుకుచున్నది ఆయన యందే, కదులుచున్నది ఆయన యందే, ఉనికి కలిగి ఉన్నది ఆయన యందే. నిజమేగా, దయచేసిన వాడు ఆయనే, ఆధారముగా ఉన్నది ఆయనే. ఆయన దయచేయకపోతే మనకేమీ లేదు, అసలు మనమే లేము. పుట్టిన తర్వాత మనల్ని విడిచిపెట్టేసి ఉంటే అసలు మనము నిలబడే వాళ్ళము కాదు. పుట్టించినవాడు పట్టించుకుంటున్నాడు మనల్ని, అందుకే మనం ఉన్నాం. రోడ్డు మీద వెళ్ళే ఒక నాయకుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎక్కడో దూరము నుంచి మనల్ని చూసి నవ్వి అలా చెయ్యి ఊపితే 100 మందికి చెబుతాం. నన్ను చూశాడు, నవ్వాడని. నన్ను చూశాడు, చెయ్యి ఊపాడని. ఎంత అతిశయం, ఎంత సంబరం. మన పేరు తెలీదు, మన గోత్రము తెలీదు, కానీ సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి మనల్ని చూసి నవ్వితే అతిశయం, పలకరిస్తే అతిశయం, చెయ్యి కలిపితే అతిశయం. ఒకవేళ మన పేరు పెట్టి పిలిచితే ఇంకా అతిశయం. ఫోటో దిగితే ఫ్రేమ్ అయి కూర్చుంటుంది ఆ ఫోటో మన ఇంట్లో, అది ఇంకా అతిశయం. నెల రోజుల తర్వాత ఆ మనిషిని మళ్ళీ పలకరించండి, నన్ను గుర్తుపట్టారా అని అడగండి, తూచి అంటాడంతే, నవ్వుతాడంతే. ఈరోజు మనల్ని గుర్తుపెట్టుకొని రేపటికి మరిచిపోయే ఒక మనిషి మనల్ని చూస్తేనే మనం ఇంతగా సంబరపడిపోతుంటే, మన గురించి ఆలోచన కలిగి మనల్ని పుట్టించి జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి సమస్తమునిచ్చి ఈరోజు మనము బ్రతుకుటకు కదులుటకు ఉనికి కలిగి ఉండుటకు సమస్తానికి ఆధారమైనటువంటి ఆ దేవుడు ఈరోజు మనల్ని చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అన్న విషయం మనకు గుర్తున్నప్పుడంతా, గుర్తుకొచ్చినప్పుడంతా ఎంత గొప్పగా సంబరాలు చేసుకోవాలి. దేవుడంటే ఒక ఊరికి సర్పంచ్ కాదు, మండలానికి ఎంఆర్ఓ కాదు, జిల్లాకు కలెక్టర్ కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధాని కాదు. సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త అనంతుడైన దేవుడు. ఆ అనంతుడైన దేవుడు ఈరోజు నరమాత్రులమైనటువంటి మనల్ని పుట్టించడం ఏమిటి? నేల మంటితో మనిషిని పురుషుడిని, నేల మంటితో మనిషిని పురుషుడిని చేయడం ఏమిటి? ఆ నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదడం ఏమిటి? నరుడు జీవాత్మ అవ్వడం ఏమిటి? పుట్టించిన పురుషుడిని గాలి కొదిలేయకుండా పనిని ఇచ్చాడు, గుణాన్ని ఇచ్చాడు, కాపాడుకోమని చెప్పాడు. పనివంతుడిగా గుణవంతుడిగా పురుషుణ్ణి చేశాడు. పుట్టిన మొదటి మానవుడు క్యారెక్టర్ లేనోడేం కాదు, మంచి గుణవంతుడు. ఏదేను వనాన్ని కాయు నాయనా అంటే నేను కాయను అని మొండికేశాడా? నువ్వు చెప్పినట్టు చేస్తాననే చెప్పాడు. సేద్యపరచాలి చిత్తము ప్రభువా. తాను కలుగజేసిన ఆకాశ పక్షులను లేదా ఈ యొక్క భూజంతువులను తీసుకొని చూడు పేర్లు పెట్టాలంటే పెడతాను ప్రభువా. గుణం, విధేయత. దేవుడు పుట్టించిన పురుషునిలో గుణవంతుడిని చూస్తున్నాం, దేవుడు పుట్టించిన పురుషునిలో పనివంతుడిని చూస్తున్నాం. జీవాన్నిచ్చిన ఆయన, ఊపిరినిచ్చిన ఆయన, బ్రతుకునిచ్చిన ఆయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయనే సెలవిచ్చాడు. తనకు సహకారిగా నారిని ఇచ్చాడు, స్త్రీ.
అసలు ప్రపంచంలో పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ని ప్రవేశపెట్టిందే దేవుడు. వివాహ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిందే దేవుడు. మొదటి వివాహాన్ని జరిపింది దేవుడు. ఆయన పుట్టించడమే ఒక ధన్యత అయితే పట్టించుకోవడం ఇంకెంత గొప్ప ధన్యత. అదే కీర్తనకారుడు అంటున్నాడు 8వ కీర్తనలో. చూద్దాం, 8వ కీర్తనలో ఉన్న మాట ఒక్కసారి తెరచి చూద్దాం, తెలిసిన మాట అయినప్పటికీ. 8వ కీర్తన 3వ వచనము నుండి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఏ పాటి వారము ప్రభువా మీరు మమ్మను పట్టించుకోవడానికి? ఏ పాటి మనిషిని నేను? మహిమగల దేవా, మట్టి మానవుడను నేను, నరమాత్రుణ్ణి. నన్ను మీరు దృష్టించడం ఏమిటి, నన్ను మీరు పట్టించుకోవడం ఏమిటి అని దేవుని గురించి సరిగా ఆలోచించే ఒక కీర్తనాకారుడు తన మనసులోని మాటని అద్భుతంగా వెలిబుచ్చాడు. దేవునిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం ఎంత గొప్ప ధన్యులమో అర్థమవుతుంది. దేవునిని అర్థము చేసుకునే ప్రయత్నం చేస్తే మనం ఎంత భాగ్యవంతులమో అర్థమవుతుంది. ఈరోజు మనం ఎందుకు ధన్యులమైనా నేను అడుగుతున్నాను. మొదటి ప్రశ్న ధన్యులమే అనే ఆన్సర్ మాత్రమే రావాలి. కారణం, సృష్టికర్త కనుచూపులో మనం ఉన్నాము కనుక, సృష్టికర్త యొక్క ఆలోచనలలో మనం ఉన్నాము కనుక. ఆ సృష్టికర్త ఆలోచనలలో పురుషుడున్నాడు, ఆ సృష్టికర్త ఆలోచనలలో స్త్రీ కూడా ఉంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారిని స్త్రీనిగాను పురుషునిగాను ఆయన కలుగజేశాడు. చూద్దాం, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం తెలిసిన చూద్దాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అక్కడ ఆగిపోయిందా? మనము కలుగజేయబోయే ఈ నరులు మన స్వరూపమందు మన పోలిక చొప్పున కలుగజేయబడుటకు ఎవరైతే ఇప్పుడు నరులు రాబోచున్నారో ఆ నరులు ఏం చేయాలి? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలాలి. ఏలడమేమిటి? అది దేవుని స్వరూపం, అది దేవుని పోలిక. దేవుడు ఎవరు అని అడిగితే ఆయన నిరంతర పాలకుడు, రూలర్, ఏలిక. అంటే నాయకుడు. దేవుడెవరు? నాయకుడు, రూలర్, పాలకుడు, యజమాని. యజమాని, నాయకుడు, పాలకుడు, ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, సోదరి మండలిని అడుగుతాను. ఇంటికి యజమాని అని ఎవరినంటాం? సోదరి మండలు చెప్పండి. ఇంటికి యజమాని అనే పేరు ఎవరికి? పురుషుడికి. ఆన్సర్ చెప్తే అయిపోదు. పోనీ సోదరులు చెప్పండి, ఇంటికి యజమాని ఎవరు? మనమే అనేయండి, అంతే. మా ఇంటి యజమాని పురుషుడని స్త్రీలు చెబుతున్నారు, మా ఇంటికి యజమానులు మేమే అని మనం అంటున్నాం. కానీ యజమానులుగా మనం అపాయింట్ అవ్వడం ఏమిటి? ఇంటిని ఏలుతూ ఉంటాం మనం, ఇంటిని పాలిస్తూ ఉంటాం మనం, కుటుంబ యజమానులుగా. భర్త, పురుషుడు, పోని తండ్రి. అసలు యజమానుడు అనేటువంటి ఆ గుణం, నాయకుడు అనేటువంటి ఆ తత్వం, ఏలిక అనేటువంటి ట్యాగ్,
అసలు వాస్తవానికి ఇది ఎవరి టైటిల్? మొట్టమొదటి నాయకుడెవరు? మొట్టమొదటి పాలకుడెవరు? మొట్టమొదటి యజమాని ఎవరు? మనిషా? దేవుడు కదా. యజమాని, నాయకుడు, పాలకుడు, ఏలిక అయినటువంటి దేవుడు ఆ టైటిల్ తీసి పురుషుడికి షేర్ చేశాడు. ఏం చేశాడు? షేర్. నరుడా నువ్వు నాయకుడివి, పురుషుడా నువ్వు యజమానివి, ఏలికవు, నీ ఇంటికి ఏలిక నువ్వే. నువ్వే అన్నాను గనక ఇది నీ గొప్పతనం అని ఫీల్ కాకు, అది నా క్యారెక్టర్. ఏలే క్యారెక్టర్, పాలించే క్యారెక్టర్ వాస్తవానికి ఎవరిది? దేవునిది. ఇది దేవుని గుణం, దైవ లక్షణం. పాలించుట అనేది దైవ లక్షణం. కానీ పాలించే దైవ లక్షణం దేవుడు భూమి మీద మొదటిగా ఎవరికి షేర్ చేశాడు? పురుషుడికి. ఇంటికి యజమానులుగా, నాయకులుగా, పాలకులుగా, ఏలికలుగా మనం ఉన్నప్పుడు మనకు గుర్తుకు రావాలి, ఇది దేవుని నుండి నాకు సంక్రమించిన ఒక అద్భుతమైన గుణం. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పలానా వారికి చాలా బాగున్నాయండి అని మనం మాట్లాడేటప్పుడు, ఇంతకు పలానా వారికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి ఎక్కడి నుంచి సంక్రమించాయనే ప్రశ్న వేస్తే దేవుడు అనే ఆన్సర్ తప్ప ఇంకొక ఆన్సర్ రాదు. రైట్. ఇప్పుడు రెండో వైపుకి వద్దాం. మీకు బైబిల్ ఎక్కడైనా దేవుడే నా సహాయకుడు, ఆయనే నా సహాయం, నాకు సహాయము చేయువాడు ఆయనే అనే భావాలతో మీరు ఎప్పుడైనా వచనాలు చూసారా అని అడుగుతున్నాను. చూడకపోతే ట్రై చేయండి, దొరుకుతాయి. భక్తులు దేవుడే నా సహాయకుడు, గాడ్ ఈజ్ మై హెల్పర్, శ్రమలలో నాకు సహాయపడు ఆయనే, ఆదరించువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. లేవా ఇవి బైబిల్లో ఉన్నాయి. పాలించేవాడు గనుక ఆయన రూలర్, సహాయము చేసేవాడు గనుక ఆయన హెల్పర్. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, దేవుడు రూలరా హెల్పరా? రెండునా? రెండు. దేవునిలో ఉండే అనేకమైనటువంటి గుణాలలో రెండు లక్షణాలు మీ ముందు పెట్టాను. ఒకటి పాలించే గుణం, రెండు సహాయము చేసే గుణం. ఒకటి రూలర్, రెండు హెల్పర్. దేవునిలోనే రూలర్ ఉన్నాడు, దేవునిలోనే హెల్పర్ ఉన్నాడు. రూలు చేస్తాడు గనక దేవుడు గొప్పోడు, ఓన్లీ హెల్ప్ చేస్తాడు గనక దేవుడు అంత గొప్పోడు కాదు. అందమా? చెప్పండి. రూలు చేస్తే గొప్పోడు, హెల్ప్ చేస్తే తక్కువడా? ఎస్ ఆర్ నో? చెప్పండి. నో. గుడ్. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన ఒక నిర్ణయం ప్రకటిస్తున్నాడు. ఏమని? తనకు సాటి అయిన 18వ వచనం 2వ అధ్యాయం ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనుక వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును, సహాయమును చేయుదును, సహాయమును చేయుదును. ఎవరా సహాయం ఇక్కడ? ఎవరా సహాయం ఇక్కడ? స్త్రీ, నారీ, హెల్పర్. పురుషుడు రూలు చేస్తే పురుషుడు గొప్పోడు, స్త్రీ హెల్ప్ చేస్తే స్త్రీ తక్కువ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఎందుకంటే రూలు చేసే తత్వము ఆయనదే చెప్పాలి, హెల్ప్ చేసే తత్వము కూడా ఆయనదే. సోదరిమణులు అడుగుతున్నా, వివాహమైన సోదరిమణులను అడుగుతున్నా, మీరు మీ భర్తలకు సహాయము చేసే రోల్లో గనక, పాత్రలో గనక మీరుంటే మీరు తక్కువని కాదు. బైబిల్ చెబుతోంది
సహాయము చేసే ఆ గుణం దేవుని క్యారెక్టర్. దేవుడు ఆ క్యారెక్టర్ని తాను కలుగజేసిన స్త్రీలకు షేర్ చేశాడు. ఏం చేశాడు? షేర్. చెప్పండి, ఇప్పుడు దేవుని పోలికలో ఉన్నది పురుషుడా స్త్రీనా? ఇద్దరికీ దైవ గుణాలు సంక్రమించాయి. ఎంతటి ధన్యత ఇది! ధన్యతనా కాదా చెప్పండి? ఒకవేళ పాలించే గుణాన్ని దేవుడు పురుషులకు షేర్ చేయకపోయి ఉంటే ఎంటీ ఏముండేది కాదు, ఖాళీ డబ్బా. రూల్ అంటే ఏమిటి అని అడుగుతాం మళ్ళీ. హెల్ప్ చేసే తన క్యారెక్టర్ని కనుక స్త్రీలకు దేవుడు షేర్ చేయకపోయి ఉంటే హెల్ప్ అంటే ఏంటని అడగాలి, అంతే. రివర్స్. విచిత్రం ఏంటంటే రూలింగ్ క్యారెక్టర్ స్త్రీలకు కూడా ఇచ్చాడు, హెల్పింగ్ క్యారెక్టర్ పురుషులకు కూడా ఇచ్చాడు. పురుషుని తర్వాత ఇంటికి యజమానురాలు స్త్రీనే. అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది నేను కామన్గా అందరినీ ఒక విషయాన్ని గమనించమని కోరేది, దేవుడు మగవారికి తన లక్షణాలు షేర్ చేశాడు, స్త్రీలకు ఆడవారికి కూడా తన లక్షణాలను షేర్ చేశాడు. ఇది మనకు దక్కిన ధన్యత అంటున్నాను. క్యాచ్ ద పాయింట్. తన క్యారెక్టరే మనకు షేర్ అయింది. అందుచేత పుట్టించిన దేవా, నాలో ఈ గుణాల నుంచినందుకు నీకు స్తోత్రం అని చెప్పకుండా ఉండగలమా? ధన్యులం మనం. ఒక కుటుంబాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి బైబిల్లో మనం ప్రయాణం చేస్తే స్త్రీకి శిరస్సు పురుషుడని, పురుషునికి భార్య లోబడి ఉండాలని, విధేయురాలే ఉండాలని ఒకవైపు చెబుతూ, భార్యను ప్రేమించాలని మరొక వైపు పురుషునికి చెబుతూ బైబిల్లో ఉంటుంది. ఈ మర్మము గొప్పది అంటాడు ఎఫెసీ పత్రికలో. అక్కడికి వద్దాం. 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 28 నుంచి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును అని నెక్స్ట్ సబ్జెక్ట్లోనికి ఎలా వెళ్తున్నాడో చూద్దాం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం మగుదురు అని నెక్స్ట్ మాట. ఈ మర్మము గొప్పది. భార్యాభర్తల బంధాన్ని చూసేటప్పుడు ఒక మర్మం కనబడుతోంది. ప్రత్యేకించి భర్త పురుషుడు, భార్య స్త్రీ అయితే ఈ స్త్రీ జననం, మొట్టమొదట స్త్రీ ఎలా ఈ లోకంలోనికి ప్రవేశించింది అనే ఒక కాన్సెప్ట్ని కనుక ఆలోచిస్తే అక్కడ ఒక మర్మం ఉంది అనే పాయింట్ మనకు కనపడుతుంది. ఏమిటది చూద్దాం. 32వ వచనంలో, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ ప్యాసేజ్లో మనకు 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కనపడుతున్నాయి. ఒకటి స్త్రీ పురుషులు భార్యాభర్తలు, 2 క్రీస్తు సంఘము అనే మరొక సబ్జెక్ట్ కనపడుతుంది. కానీ ఈ 2 రిలేట్ అయి ఉన్నాయి అంటున్నాడు భక్తుడు. అంతకుముందు మనం 22వ వచనం నుంచి చదువుకుంటూ కిందికి వస్తే భార్యగా స్త్రీ కనపడుతోంది, భర్తగా పురుషుడు కనపడుతున్నాడు. ఆ మ్యాటర్ మాట్లాడుతూ క్రీస్తు యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తున్నాడు, సంఘము దగ్గరకు వచ్చేస్తున్నాడు. క్రీస్తు యేసు ప్రభు పురుషుడైతే సంఘము దేనితో పోల్చబడింది? స్త్రీతో పోల్చబడింది. అక్కడ ఒక మిస్టరీ ఉంది, గమనించండి అంటున్నాడు భక్తుడు. పురుషుడు, స్త్రీ, క్రీస్తు, సంఘము. ఆదికాండంలో మొట్టమొదటి మహిళ స్త్రీ ఎలా పుట్టింది గుర్తు చేసుకుందాం. అంతే, ఎలా పుట్టింది గుర్తు చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు, అంటే పురుషుడు,
గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ పిక్చరైజేషన్ ఒకసారి దాన్ని గమనించండి. మొట్టమొదటి స్త్రీ ఎలా పుట్టిందని అడిగితే పురుషునిలో నుండి అనే విషయం మనం మర్చిపోకూడదు. నరునిలో నుండి నారి రావడం జరిగింది. నరునిలో నుండి నారి రావడానికి అక్కడ కనపడుతున్న దృశ్యం, ఆ నరుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బైబిల్లో నిద్ర అన్నది మరొక పదానికి పర్యాయ పదముగా వస్తుంటుంది. ఎనీ గెస్సింగ్స్? నిద్ర అనేది మరొక పదానికి పర్యాయ పదంగా వస్తుంటుంది. మరణం. వెరీ గుడ్. సంఘము దేనితో పోల్చబడింది? స్త్రీతో. సంఘ జననానికి, సంఘ పుట్టుకకు కారణమేంటి అని మీరు ఆలోచిస్తే ఒకరి నిద్ర కారణమైంది. నిద్రకేంటో పర్యాయ పదం మీరే చెప్పారు ఇందాక. మరణం, నిద్ర, మరణం, నిద్ర, మరణం. సంఘము అనే స్త్రీ పుట్టడానికి ఒక పురుషుడు ఒక రోజు నిద్రించాడు. నిద్రించాడు అంటే మరణించాడు. ఎవరా పురుషుడు? ప్రభువైన యేసు క్రీస్తు. క్రీస్తు యేసు అను నరుడు ఒకరోజు ఆయన నిద్రించాడు. శిలువపై సమాధి చేయబడ్డాడు. ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నిద్రించాడు, తిరిగి లేచాడు. ఆయన నిద్ర, ఆయన తిరిగి లేచుట సంఘము అనే స్త్రీ పుట్టుకకు కారణమైంది. ఈ మర్మము బైబిల్ అంటోంది గొప్పది. పాత నిబంధనలో నరుడిలో నుండి నారొచ్చింది, నిద్రలో ఉండగా లేచేసరికి స్త్రీ పుట్టింది. క్రొత్త నిబంధనలో క్రీస్తు అను నరుడు మరణం అనే నిద్రలోనికి వెళ్ళి తిరిగి లేచాడు. సంఘం అనే స్త్రీ పుట్టింది. నరుడిలో నుండొచ్చిన నారి ఎవరికి విధేయురాలై ఉండాలని బైబిల్ చెప్పింది? నరుడికి. పురుషునిలో నుండొచ్చిన స్త్రీ ఎవరికి విధేయురాలై ఉండాలి? భర్తకు, పురుషునికి. ఓ, పురుషునిలో నుండి వచ్చింది కనుక పురుషునికి స్త్రీ విధేయురాలై ఉండాలంటే క్రీస్తులో నుండొచ్చిన సంఘము అనే మనము ఎవరికి విధేయులై ఉండాలో చెప్పండి. క్రీస్తు యేసు ప్రభుకు సంఘము సదా విధేయురాలై ఉండి తీరాల్సిందే. ఇది ధర్మం. విధేయతను పక్కన పెట్టి అవిధేయతకు మనము దండేస్తే అధర్మం, అపవిత్రత. కుటుంబాలలో భార్యాభర్తల నడుమ చూసే బంధములో భర్తకు ఒకవేళ భార్య విధేయురాలు కాకపోతే ఇది కరెక్ట్ కాదమ్మా అని 10 మంది పెద్ద మనుషులు చెబుతారు, నీ భర్తకు నువ్వు లోబడాలని. మరి సంఘము ప్రభువుకు విధేయురాలే బతకాలి కదా. ఆ సంఘములో మనం కూడా ఉన్నాముగా. సంఘం అంటే స్త్రీలేనా, పురుషులు కూడానా? అందరూ ప్రభువుకు విధేయత చూపడంలో అనేక మార్లు మనం విఫలమవుతూ ఉంటాం. అంటే అధర్మానికి ఓటేస్తూ ఉంటాం. జాగ్రత్త పడదాం.
కానీ ఒక్కటి నిజం, వివాహమై ఒక కుటుంబముగా ఈరోజు మనం ఉండగలుగుతున్నాము అనంటే ఇది కేవలము దేవుడిచ్చిన ధన్యత, దేవుడు ఏర్పరిచిన బంధం, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. అందుకే ఎంతటి ధన్యత మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. పెండ్లికి మూలం దేవుడు, అది నిజం. భార్య చనిపోయిన తర్వాత భార్య విలువ తెలుసుకొని ఏడిస్తే కాదు, భర్త చనిపోయిన తర్వాత భర్త విలువ తెలుసుకొని భర్త ఏడిస్తే కుదరదు. బ్రతికున్నప్పుడే తెలియాలి ఈ పెండ్లికి మూలం. ఎంతటి ధన్యతే నీది ఓ మనిషి, బ్రతికున్నప్పుడే తెలియాలి ఈ పెండ్లికి మూలం అనే భావముతో వస్తున్న ఈ ఆల్బములోని తొలి పాటను స్క్రీన్ మీద మనం విడుదల చేసుకుందాం. ఇంతవరకు చెప్పిన విషయాలు మనసులో పెట్టుకొని ఆ పాట విందాం. గుర్తుంచుకోండి, పల్లవి అయిపోయిన తర్వాత చరణానికి మధ్యలో ఒక టెక్స్ట్ కనబడుతుంటుంది, ప్రతి పాటలో కనబడుతుంది. అది లింక్ పాటకి. ఆ టెక్స్ట్ కూడా చదువుతూ ఉండండి. ఒక మంచి ఇండికేషన్ అందులో ఉంటుంది, ఒక మంచి ఇన్స్ట్రక్షన్ అందులో ఉంటుంది, లెసన్ అందులో ఉంటుంది, భావం అందులో ఉంటుంది. సిద్ధపడదాం. నేలమంటితో నరుని నిర్మించి నరునిలో నుండి నారిని చేసి వారినిద్దరినీ జత కలిపింది సృష్టికర్త అయిన యెహోవా దేవుడే. అది మాత్రమే కాదు, తనలోని గుణాలను స్త్రీ పురుషులిద్దరికీ సంక్రమింపచేసినది ఆ దేవుడే. ఎంతటి ధన్యత కదా ఇది. ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి పెండ్లికి మూలమే. ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి పెండ్లికి మూలమే. ఎంతటి ధన్యతే. దేవుడే నేలమంటితో మనిషిని మలచి చేసెను, జీవమే నరునికిచ్చి జీవాత్మగా మనిషిని నిలిపెను. నరునిలో నుండి నారిని దేవుడే తానే మలచెను, నారినే నరునికిచ్చి కలిసుండమని వారికే చెప్పెను. ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి పెండ్లికి మూలమే. ఎంతటి ధన్యతే.
సృష్టిని ఏలువానిగా పురుషుని దేవుడుంచెను. తనలోని నాయక గుణమునే మగవారికే బాధ్యతగా ఇచ్చెను. నరునికి సహకారిగా దేవుడే నారినిచ్చెను. తనలోని సహాయ గుణమునే మహిళలకే బాధ్యతగా ఇచ్చెను. ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి ఈ పెళ్లికి మూలమే ఎంతటి ధన్యతే. నరునిలో నుండి నారిగా రావడము ఒక సూచనే. క్రీస్తు నుండి సంఘమే రావడము అది దైవ సంకల్పమే. సంఘము పైన అధిపతే క్రీస్తు యేసు మహారాజుడే. సంఘము విధేయురాలై సహకారిగా తనకు ఉండాలిలే. ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి పెళ్లికి మూలమే ఎంతటి ధన్యతే మనిషి నీదిలే, బ్రతికున్నప్పుడే తెలియాలి పెళ్లికి మూలమే ఎంతటి ధన్యతే. ఇది మొదటి పాట. పాటనా పాఠమా? ధన్యులము అనే వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం, అలా బతికేస్తున్నాం. దైవ కోణములో జీవితాన్ని మనం ఆలోచించట్ల. ఒక వస్తువు విలువ తెలుసు, వాహనము విలువ తెలుసు, వస్త్రము విలువ తెలుసు. జీవితం విలువ దేవుడిచ్చింది అని మనము ఈ జీవితానికి విలువనివ్వట్ల. చచ్చిపోతామేమోననే భయముతో విలువనిస్తున్నామే కానీ ఇది దేవుడిచ్చిన జీవితం. దేవుడిచ్చాడు. ఈ పెన్ను మా ఫ్రెండ్ ఇచ్చాడు, మొబైల్ మా నాన్న ఇచ్చాడు. ఇచ్చిందెవరో తెలిస్తే హత్తుకుంటాం, నిలబెట్టుకుంటాం. ఎంత గొప్ప సంగతి! స్త్రీ పురుషులను పుట్టించిన దేవుడు తన లక్షణాలను వారికిచ్చి కలిసి ఉండమని చెప్పాడు. ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. ధన్యకరమైన జీవితం ఇది. గుర్తిద్దాం. పైపెచ్చు స్త్రీ పురుషులిద్దరిని పెట్టి ఈ మర్మము గొప్పది అని చెబుతున్నాడు. సూచనగా స్త్రీ పురుషుల పుట్టుకను, లేకపోతే ముఖ్యంగా స్త్రీ నారి నరునిలో నుండి రావడం అనేది ఒక సూచన అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ బైబిల్లోని మొదటి పుస్తకంలో దేవుడు పొందుపరిచి మనకిచ్చాడు. అందుచేత సమస్త జీవరాశుల కంటే మగ జంతువులో నుంచి ఆడ జంతువు, మగ పక్షిలో నుంచి ఆడపక్షి, ఒక మగపక్షి నిద్రించుచుండగా మగపక్షిలో నుండి నారిపక్షి బయటకు వచ్చానని లేదు. మిగిలిన జీవరాశులన్నిటికీ పుట్టుక వేరు, ఒక మనిషిది మాత్రమే పుట్టుక వేరు. అందుకే ఇది మరింత ధన్యకరమైన జీవితం. దైవ కోణములో ఈ జీవితాన్ని చూద్దాం. దైవ కోణంలో ఈ జీవితాన్ని చూసి నిలబెట్టుకుందాం.
బతికే కొద్ది కాలం. రైట్. నారిని చేసి ఆదాము గారికి తీసుకొని వచ్చి ఆదాము గారి నొద్దకు తీసుకొని వచ్చాడు. ఒక మాట తీద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చూద్దాం. 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. పెళ్ళి అయిపోయింది. అదే పెళ్ళి. రైట్. హవమ్మ గారు దేవునికి బిడ్డ, ఆయన తండ్రి బిడ్డను తీసుకొని వచ్చి పురుషుని చేతిలో పెట్టాడు. దీన్ని ఏమంటారు చెప్పనా? అప్పగింతలు. ఏమంటారు దాన్ని? అమ్మాయిని తీసుకొని వచ్చి అబ్బాయి చేతిలో పెట్టాడాన్ని అప్పగింతలు కాకపోతే ఏమంటారు? ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనములో అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. గమనించండి అంటున్నా నేను. రైట్. ఒకరోజు ఆ స్త్రీతో 13వ వచనం 3వ అధ్యాయంలో నీవు చేసినది ఏమిటి అని అడుగుతున్నాడు. నీవు చేసినది ఏమిటి ఉందా? 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఏమ్మా నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగుతున్నాడు. సరే, ఈ పురుషుడి చేతిలో నిన్ను పెట్టింది నేను, నువ్వు చేసిన పని ఏంటి? లింక్ చేయండి. పైన 22వ వచనం ఆదికాండం 2వ అధ్యాయంలో 22వ వచనం 3వ అధ్యాయం 13వ, 2 లింక్ చేయండి. అబ్బాయి చేతిలో నిన్ను పెట్టింది నేను, నీ భర్త ఇంటికి పంపింది నేను, నీ భర్త ఇంటికి సాగనంపింది నేను, అప్పగించింది నేను. నువ్వు చేసింది ఏమిటి అంటే ఎక్కడ చేసింది? ప్రశ్న ఏంటి? ఎక్కడ చేసిన పని చెప్పనా? అత్తగారింటిలో. ఆదాముకు మమ్మీ డాడీ లేరు, కానీ ఉంటే అది అత్తగారిల్లే. అత్తగారింటికి పంపించిన దేవుడు బిడ్డతో అంటున్నాడు, నువ్వు చేసింది ఏమిటి? ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్ళి పెద్దగా నేనున్నాను, ప్రత్యేకించి నీకు పెద్దగా నేనున్నాను. తల్లి నీకు పెద్దగా నేనున్నాను. నువ్వు ఎవరి తాలూకు? మీ అత్తగారింట్లో హవమ్మతో మాట సంభాషణ. మీ అత్తగారింట్లో నువ్వు ఎవరి తాలూకు? నా తాలూకు. ఆదాము గారికి భార్యతో గొడవ వస్తే మీ ఇంటి పెద్దలను తీసుకొని రావాలంటే ఈమె ఎవరిని తీసుకొని రావాలి? దేవుని తీసుకొని రావాల్సిందే. నువ్వు చేసింది ఏమిటి? మళ్ళీ అదే ప్రశ్న. మన ఆలోచనలతో మాట్లాడదాం. మీ నాన్న అలానే పెంచాడా నిన్ను? భర్త డైలాగ్. నీ పుట్టింట్లో అలానే పెంచారా? అలానే పెరిగొచ్చావా? పురుషుల డైలాగ్. ఈ యాంగిల్లో కనుక ఆలోచిస్తే హవ్వమ్మ గారు అత్తగారింటికి వెళ్ళి పుట్టింటోళ్ళ పరువు తీసింది. ఎస్ ఆర్ నో? ఎస్ నోనో చెప్పండి పంచాయతీ. మీరు కాదు, సోదరీమణులు చెప్పండి. ఎస్, వెరీ గుడ్. వీళ్ళేమో ఆనందంగా చెబుతున్నారు. అవునా కాదంటే ఎస్ అని. పాప వాళ్ళకి తెలియదు 2-3 రోజుల్లో వాళ్ళ దగ్గరకు నేను వస్తానని. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఒక్కసారి ఆ కోణంలో ఆలోచిద్దాం. హవ్వమ్మ గారు అత్తగారింటికి వెళ్ళింది, అక్కడ ఆవిడ తప్పు చేసింది. తప్పు ఏదైనా సరే తప్పే. ఒక్క రకంగా మాట్లాడితే పుట్టింటోళ్ళ పరువు తీసింది.
హవమ్మ గారి పుట్టినిల్లు ఎవరిది? హవమ్మ గారి పుట్టినింట్లో పెద్దెవరు? తల్లినా తండ్రినా ఆయనే. ఏమా నువ్వు ఆయన బిడ్డేనా, ఆయన బిడ్డవేనా అని సమాజం అడుగుతుంది ఇప్పుడు. మీ నాన్న అలానే పెంచాడా అని సమాజం అడుగుతుంది ఇప్పుడు. మీ నాన్న ఏం చెప్పి పంపలేదా? మనం అడుగుదాం ఒకసారి, మనం ఆలోచిద్దాం. హవ్వమ్మ గారికి దేవుడు ఏం చెప్పకుండానే పంపించింటాడా? అప్పగింతలకు ముందు, నరుడి దగ్గరికి తీసుకొని రావడం కంటే ముందు నారికి దేవుడు ఏమైనా చెప్పి ఉంటాడా? ఆలోచించండి. చెప్పి ఉంటాడు కాదు, చెప్పాడు. చెప్పాడు కనుకనే ఇక్కడ అడుగుతున్నాడు నువ్వేం చేసావని. ఇక్కడ నువ్వేం చేసావని అడుగుతున్నానంటే అక్కడ ఏం చేయాలో చెప్పాడు కనుక. ఎస్ ఆర్ నో? అత్తగారింటిలో నువ్వేం చెయ్యాలో నీకు చెప్పాడు గనుక ఈ రోజు నిన్ను అడుగుతున్నా నిలబెట్టి నువ్వేం చేసావని. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఆడబిడ్డను అత్తగారింటికి పంపే ముందు ఆడబిడ్డకు పుట్టింటోళ్ళు చెప్పాలి అత్తగారింట్లో ఏం చేయాలని. అది ధర్మం, దేవుడు నేర్పిన ధర్మం. వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసి పంపిస్తే కాదు. అత్తగారింటికి పంపే ముందుగా పుట్టింటి పెద్దలు అమ్మాయికి అత్తగారింట్లో ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పరువు పోయేది పుట్టింటోళ్ళదే. మళ్ళీ మీ ఇంట్లో మీకు ఇది కూడా నేర్పించలేదా అని అడుగుతారు వాళ్ళు. నీ ఇంట్లో నీకు ఇది కూడా నేర్పించలేదా, ఇది కూడా చెప్పలేదా? ఏం పెంచారే తల్లి నిన్ను, దండం నీకు నీ కుటుంబానికి అనరు? నేను రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ. అత్తగారింట్లో అమ్మాయి ఏం చెయ్యాలో అమ్మాయికి తెలియాలంటే పుట్టింటోళ్ళు నేర్పించాలి. ప్రీ కౌన్సిలింగ్ అది, పెళ్లికి ముందు జరగాల్సినటువంటి కౌన్సిలింగ్. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పప్పు చేయమంటే ఇంత కందిపప్పు తీసుకోవాలి, ఇంత ఉప్పు వేయాలి, అది కాదు, అది వేరు. అవి వంటింటి చిట్కాలు. నేను మాట్లాడుతోంది జీవిత చిట్కాలు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి, నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తమామలను తల్లిదండ్రులను చూడు. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇది చెప్పకుండా పంపకూడదు. భర్త ఇంటి వారిని సొంతింటి వారిని నువ్వు భావించగలవా? ట్రై. అట్లయితేనే అక్కడ కుదురుతుంది. అత్తమామలు తల్లిదండ్రులని భర్త ఇంటి వారు సొంతవారని ఒకవేళ నువ్వు భావించలేకపోతే అత్తగారింటిలో నీ పేరుతో పాటు పుట్టింటోళ్ళ పరువు కూడా తీసే అవకాశం ఉంది. కెన్ యూ డూ దిస్ అని వాక్యము ప్రశ్నిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఏమంటున్నాడు 3వ అధ్యాయం 13వ వచనంలో, నీవు చేసిన పనేమిటి? ఆ ప్రశ్నలో ఎంత భావం ఉంది. ఒక్కొక్కసారి కుటుంబాల్లో పంచాయతీలు జరిగినప్పుడు భార్య తండ్రిని పిలిపిస్తారు ఇంటికి. పంచాయతీల్లో ఆ తండ్రి, మా బిడ్డను మేము అలా పెంచలేదండి, మీరు చెబుతున్నారు కానీ మా బిడ్డను మేము అలా పెంచలేదండి. పుట్టింటోళ్ళకు ఒక వేదన ఉంటుంది. పెళ్ళి అయ్యేంత వరకు ఒక బాధ, పెళ్లి చేసిన తర్వాత ఒక బాధ. మాకు తెలియదండి, మీ అమ్మాయిని మీరు కూర్చోబెట్టుకొని ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, సర్ది చెబుతారా ఏం చెబుతారో చెప్పండి, సెట్ అవ్వమని చెప్పండి మీ అమ్మాయిని. వాళ్ళంటే అలాగేనని ఒంటరిగా అమ్మాయిని కూర్చోబెట్టి తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు, ఏమ్మా ఇది నిజమేనా వాళ్ళు చెబుతున్నది?
ఒక గంట తర్వాత ఆ అమ్మ ఇచ్చిన ఆన్సర్లను బట్టి నీ తప్పు కూడా ఉందిగా. ఈ మాట అన్న వాళ్ళు అంటున్నారు, నువ్వు పలానా పదం వాడేవని, పలానా మాట అన్నావని వాళ్ళు అంటున్నారు. నిజమేనా? నిజమేనా అన్నాను. ఆ మాట అనే ముందుగా మేము గుర్తుకు రాలా నీకు? నేను అలా పెంచలేదే మేము, నిన్ను అలా పెంచలేదే మేము. మా పేరు నిలబెట్టాలిగా, నువ్వు మా పేరు నిలబెట్టాలిగా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే, దైవిక భయము కలిగి వాక్యములోనూ ప్రార్థనలోనూ భక్తి జీవితములోనూ ఒక కోడలు గారు ఉంటే, వాక్యము ప్రార్థన భక్తి అనే ఆయుధాలు ఆభరణాలు ధరిస్తే చాలా సమస్యలకు అవి ఆన్సర్లే కూర్చుంటాయి. ఎందుకంటే వాక్యము నడిపిస్తుంది, ప్రార్థన కాపాడుతూ ఉంటుంది. అత్తగారింట్లో కోడలు గారికి వచ్చే సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి అని అడిగితే, ఉండే కారణాలలో ముఖ్యమైన కారణం తనకు ప్రార్థనా జీవితం. నన్ను నడిపించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఇంతలో నేను చెప్పింది, పుట్టింటి వారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అమ్మాయికి ఇచ్చి పంపితే, ఈ ఇన్స్ట్రక్షన్స్ తనకు తెలియకుండానే రోల్ అవుతూ ఉంటాయి. వాక్యానుసారమైన నడిపింపు రోల్ అవుతూ ఉంటాయి. హృదయములో వాక్యము నిండితే ఆ వాక్యము హృదయములో నుండి నడిపిస్తూ ఉంటుంది జీవితాన్ని. అవ్వలేదండోయ్. ఇప్పుడు రెండో విషయం చెప్తా. ఇదే బైబిల్ గ్రంథములో, ఇదే ఆది కాండములో అత్తగారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం 24వ అధ్యాయంలో కనబడుతుంది. రిబ్కా అనే ఒక స్త్రీని, యవ్వన స్త్రీని పుట్టింటి వారు అత్తగారింటికి పంపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. 24వ అధ్యాయం ఆది కాండం నేరుగా 60వ వచనం దగ్గరికి వెళ్దాం. 60. వారు రిబ్కాతో ఎవరు వారు అంటే పుట్టింటి వారు. రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువు గాక. ఇదేంటిది? ఈ ఇన్స్ట్రక్షన్ కాదు, బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఇంతవరకు ఆదికాండం 2వ అధ్యాయంలో అండ్ 3వ అధ్యాయం కలిపితే తండ్రిగా దేవుడు హవ్వమ్మ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అవి తప్పినప్పుడు నిలబెట్టి అడిగాడు. అంటే పుట్టింటి వారి దగ్గర నుంచి అమ్మాయికి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. నెంబర్ 2, బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ చూద్దాం, ఆశీర్వాదాలు. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించారు. ఆ ఒక్క పదం తీసుకోండి, దీవించారు. పుట్టింటి వారి ఆశీర్వాదాలు, సూచనలు నంబర్ 1, ఆశీర్వాదాలు నంబర్ 2. పుట్టింటి నుంచి అమ్మాయికి ఎప్పుడు నిండుగా ఉండాలి అని చూస్తున్నాం. ఆశీర్వాదాల్లో కూడా చరిత్రలో ఎందరో గొప్ప భక్తులైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ మీదకి దేవుడిచ్చినటువంటి దీవెనలు ఏవైతే ఉన్నాయో ఆ దీవెనలన్నీ నీ మీద ఉండాలి. బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒక ఆడబిడ్డ అత్తగారింటికి పుట్టింటి నుంచే వెళ్తుంది. ఆ పుట్టింటి నుండే నడిపింపు రావాలి, ఆ పుట్టింటి నుంచే ఆశీర్వాదాలు రావాలి. బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు సూచనలు లేకుండా ఆశీర్వాదాలు లేకుండా సూచనలు ఇచ్చినా కూడా అది కంప్లీట్నెస్ కాదు, సంపూర్ణత కాదు. మరియమ్మ తల్లి గురించి మనం జనరల్గా ఆలోచిస్తే ఆవిడ దీవించబడుతున్నటువంటి తీరును ఒక్కసారి మనం చూద్దాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను. ఎంత గొప్ప గుర్తింపు ఆమెకు మరొక స్త్రీ నుంచి లభిస్తోందో ఒక్కసారి మీరు గమనించమని నేను కోరుతున్నా. తరతరములు ఈరోజు మరియమ్మ గారిని ధన్యురాలనే
పిలుస్తున్నాం ఈరోజు. ప్రభువును కలిగిన మరియమ్మ చరిత్రలో ధన్యురాలైపోయింది. అలా చరిత్రలో ఎందరో భక్తులు, స్త్రీలు ధన్యులుగా పిలువబడుతూ వచ్చారు. మన ఇంటి ఆడబిడ్డ ఇంకొకరింటికి వెళ్ళినప్పుడు అలాంటి చల్లని ఆశీర్వాదాలతో ఉండాలని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. ఆ బిడ్డను పంపే ముందుగా తనకు చెప్పాల్సినవన్నీ చక్కగా చెప్పి పంపించగలిగితే అక్కడ పుట్టింటి పేరు నిలబెడుతుంది, దేవుని పేరు నిలబెడుతుంది. కేవలము అమ్మా నాన్నను గుర్తుపెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు, దేవుని గుర్తుపెట్టుకోవాలి. ఆడబిడ్డలు దేవుని గుర్తుపెట్టుకోవాలి. దేవుని భయముతో, దేవుని యందు భక్తితో, వాక్యము, ప్రార్థన కలిగి అత్తగారింటిలో గనుక ఉంటే అసలు భర్త ఇంటి వారే చెబుతారు మా కోడలు బంగారం అని. మొదట్లో చెప్పకపోయినా తర్వాత ఏం చెప్తారు, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ ఉంటుంది. భక్తి అనేది ఎప్పటికైనా ఆ శక్తిని బయటికి తీసుకొని వస్తుంది. ఒక సీన్ చెప్తాను, ఊహించుకోండి. రిబ్కా గారిని అత్తగారింటికి పంపుతున్నారు ఒక చోట. హవ్వమ్మ గారిని ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాడు. మర్చిపోకండి, వితౌట్ ప్రిపరేషన్ తీసుకొని రాలేదు దేవుడు. ఆమె లేచి కూర్చోగానే తీసుకొని రాలా, చెప్పే తీసుకొని వచ్చాడు. అలా మన ఇళ్ళల్లో కూడా ఆడబిడ్డలు అత్తగారింటికి, లేదా ముఖ్యంగా పెళ్ళికి సిద్ధమై వెళ్తున్నారు. పెళ్ళి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి అనుకోండి. కాసేపు ఆ సీన్లోకి వెళ్ళండి. వివాహానికి సిద్ధపడే అమ్మాయి ఇప్పుడు పెళ్లి మంటపానికి అంటే మనము ఫంక్షన్ మందిరానికి వెళ్తుంది పెళ్లి చేసుకోవడానికి, తీసుకొని వెళ్తున్నాం. అప్పుడు ఆ సీన్ మీరు ఊహించుకుంటే చక్కగా పుట్టింటి వారు ఆ అమ్మాయిని సిద్ధపరిచి పంపుతున్న ఒక దృశ్యాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, తను సిద్ధపడింది వివాహానికి. పెండ్లి అంటాం, వివాహం అంటాం, పరిణయం అంటాం, మనువు అంటాం, ఎన్నో పదాలు ఉన్నాయి. మనువుకు మనసును సిద్ధపరచుకొని జీవితంలో మలుపు కోసం తను పరిణయం అనేటువంటి ఒక వ్యవస్థలోనికి ప్రవేశిస్తుంది. అలా వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించే మనింటి ఆడబిడ్డలకు సూచనలు ఇవ్వాలి. నెంబర్ 2 చెప్పండి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ కాన్సెప్ట్తోనే విడుదలవుతున్న 2వ పాట మన ఆల్బమ్ నుంచి చూద్దాం. ఆన్ ద స్క్రీన్. మనువుకై మనసునే సిద్ధపరిచిన వైనమా, బ్రతుకులో మలుపుకై పయనమైన కార్యమా, ఈ పరిణయం నీ పరిణయం అని పాట వస్తుంది. విందాం. ఇంతవరకు విన్న సందేశాన్ని మనసులో పెట్టుకొని 2 చరణాలే ఉంటాయి. ఒక చరణంలో ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి, 2వ చరణంలో బ్లెస్సింగ్స్ కనపడతాయి. ఆ వాతావరణం మన పుట్టినలలో అంటే మన ఇంటి ఆడబిడ్డలను పంపించేటప్పుడు మన కుటుంబాలలో ఇలాంటి వ్యవహారం ఉండాలి అని సూచించడానికే ఈ పాట మన ముందుకు వస్తుంది. లెట్స్ ప్లే. వివాహం, పరిణయం, మనువు, ఇవన్నీ పెండ్లి అను పదముకు పర్యాయ పదాలు. ఈ కార్యముకు సిద్ధమైన పెండ్లి కూతురుని తన పుట్టింటివారు అత్తగారింటికి పంపుచూ జీవిత సూచనలిచ్చి ఆశీర్వదించి తనను పంపాలి కదా. అదే ఈ పాటలో ఉన్నది.
మంచి జీవితమివ్వగా వారి పేరు నిలుపుము అత్తగారి ఇంటిలో. భర్త ఇంటి వారు నీకు సొంత వారని చూడుము, అత్త మామలు ఇద్దరు తల్లి తండ్రని కానుము. దైవిక భయము కలిగి నీవే భక్తిని విడువకుండా ఎన్నడు భర్తతో ఆనందంగా ఉండుము, బిడ్డలతో ఆశీర్వాదం పొందుము. క్రీస్తు యేసు ప్రభువుని అంటి పెట్టుకొనుండుము, వాక్యములోను ప్రార్థనలోను బలముగాను ఉండుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనువుకై మనసుని సిద్ధపరచిన వైనమా, బ్రతుకులో మలుపుకై పయనమైన కార్యమా, ఈ పరిణయం నీ పరిణయం. భక్తులైన ఎందరో స్త్రీలు చరితలో ఉండగా వారికున్న దీవెన నీపై ఉండునుగాక. భర్త ఇంటి వారు నిన్ను భక్తురాలని పొగుడుచు నిన్ను బట్టి ఆనందముతో స్తుతులు చెల్లించుదురుగాక. చుట్టున్న వారు నిన్ను హత్తుకొందురుగాక, చుట్టున్న వారికి నీవు దీవెనై నిలుతువుగాక. తరతరములు ధన్యురాలని నిన్ను అందురుగాక. దేవుని తోడు నిత్యము నీకు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనువుకై మనసుని సిద్ధపరచిన వైనమా, బ్రతుకులో మలుపుకై పయనమైన కార్యమా, ఈ పరిణయం నీ పరిణయం. ఈ పరిణయం నీ పరిణయం. మన ఇంటి ఆడబిడ్డలు, ఎవరింటి ఆడబిడ్డైనా మన ఇంటి ఆడబిడ్డే, ఎక్కడున్నా వాళ్ళు చల్లగా ఉండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. మన ఇంటి ఆడబిడ్డలందరి కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. తెలుసో తెలియకో వాళ్ళు ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారి నుండి, అంటే మన పిల్లల నుంచి, మన ఆడబిడ్డల దగ్గర నుంచి ఏమైనా పొరపాట్లు జరిగితే
వెంటనే సరిదిద్దుకునేటువంటి ఒక గుణం వారికి ఉండేలా, చక్కని దైవభయముతో, చక్కని భక్తి కలిగి అనేక మందికి ఆదర్శవంతంగా మనందరి ఇళ్ళల్లో ఉండే ఆడపిల్లలు, లాస్ట్లో అది రాశాను, ఎక్కడున్నా సరే ప్రతి ఆడబిడ్డ దేవుని దీవెనలతో చల్లగా ఉండాలని కోరుకోవాలి. సూచనలు సూచనలే, దీవెనలు దీవెనలే. ఆడపిల్లలు చల్లగుంటేనే కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఆడపిల్లలు దుఃఖిస్తే ఆ కుటుంబాలలో ఎప్పటికీ చీకటే. కనుక ప్రతి ఇంటి ఆడబిడ్డలను మనము ప్రేమిస్తూ వారి మంచిని మాత్రమే కోరుకునే ఒక మంచి తత్వం మనందరి కుటుంబాలలో రోజు రోజుకి మెరుగవ్వాలి. దానిని మనము పెంపొందించుకోవాలి. ఎప్పుడు వాళ్ళ మంచిని, శ్రేయస్సును మనం కోరుకోవాలి. వారికి మంచి జీవితం, దేవుడు కోరుకున్న జీవితం వారికి ఉండేలా మనము ప్రార్థిస్తే వారి ద్వారా కుటుంబాలు నిర్మించబడతాయి. అలాంటి చక్కని పరిస్థితి ఈరోజు మన కుటుంబాల నుండి ఆడపిల్లలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాలని, అది వారు సద్వినియోగపరచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ 2 పాటలు విడుదల చేసుకున్నాం. ఒకటి ఎంతటి ధన్యత అన్నది, 2 మనువుకై అన్నది. ఈ 2 పాటలలో అద్భుతమైన సందేశాలు ఉన్నాయన్న సంగతి మనం గుర్తించగలిగితే, ఆ భావాన్ని మనం విని ఆ భావాన్ని అర్థం చేసుకొని అమలు పరిచితే వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ దేవుని మాటలు పక్కన పెట్టి నేను వివాహంలో కొనసాగుతానంటే వివాహ జీవితము కాస్త విషాద జీవితంగా మారిపోతుంది. వివాహ జీవితమా, విషాద జీవితమా? వాట్స్ యువర్ చాయిస్? ఈ ప్రశ్న మీకే విడిచిపెడుతూ గుడ్ నైట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, మా కుటుంబాలకు మీ మాటలు అవసరం, మా జీవితాలకు మీ వాక్యం అవసరం. ఎన్నో నిగూఢమైనటువంటి సంగతులు, మా మేలును కోరి మా ప్రయోజనం కొరకు మధురమైన మాటలు మీరు వ్రాయించారు. అవి నేర్చుకుంటూ ఉంటే ప్రభువా, ధ్యానిస్తూ ఉంటే ఎంత గొప్ప మాధుర్యం ఈ పాటల్లో మాకు కనబడుతోంది, ఈ మాటల్లో కనబడుతోంది, మీ వాక్యంలో కనబడుతోంది. విని విడిచిపెట్టే వారుగా మేము ఉండకుండా మీకు మహిమకరంగా మేము జీవించుటకు, మీరు ఆనందించేలా మా జీవితాలు ఉండుటకు, మీ మాటలతో మా జీవితాలను కట్టుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. నీవు చేసిన పని ఏమిటి అని మీ పిల్లలుగా మమ్మను మీరు ప్రశ్నించే స్థితికి మేము రాకుండా, మీ పిల్లలుగా మీ పేరు నిలబెట్టే స్థితిలో మేము ఎక్కడున్నా ఉండలాగున సహాయం చేయమని 6 రోజుల వాక్యపు పండుగలలో ఈ మొదటి దినాన్ని మీరు విజయవంతం చేసినందుకు మేము స్తుతిస్తూ, ప్రభువా, మరి మీరు ఇస్తున్నటువంటి ఆహారాన్ని భుజించి మీరు ఇస్తున్నటువంటి విశ్రాంతిని పొంది తిరిగి వేకుజాము ప్రార్థన నుండి రేపటి దినాన్ని మేము ప్రారంభించుటకు సహాయం చేయండి నాయన. సెమినార్ కొరకు కష్టపడుతున్న మీ పిల్లలందరినీ దీవించండి. శారీరక, మానసిక, ఆత్మీయ స్థైర్యాన్ని, బలాన్ని నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పాటల ఆల్బం విషయంలో తండ్రి, మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ రేపటి పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనొచ్చు. పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.